శ్రీ గురుభ్యో నమః. జాతకరీత్యా ప్రతికూల ఫలితాలు అనుభవం అవుతున్నవారు శాస్త్రసమ్మతమైన అంటే ద్విముఖ సిద్ధాంత రీత్యా దశానాథులు అంతర్దశానాథులు ఎలా ఉన్నారు, నక్షత్ర దోషం, రాజు బాగున్న మంత్రి చెడితే రాజ్యం నడవదు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ద్విముఖ సిద్ధాంత రీత్యా జరుగుతున్న దశ అంతర్దశలను కూడా పరిగణనలోకి తీసుకొని శాంతి విధానం చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి కావాల్సింది మీ జాతక చక్రం. అంటే చేత్తో రాసినదే అవుతే కనుక పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంప్యూటర్ జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరగదు. ఈ విషయాన్ని కూడా సౌహృదయంతో అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు రాజు బాగున్న మంత్రి చెడితే రాజ్యం ఎలాగ నిలబడదో అలాగే మనం జన్మ నక్షత్రం, దశా నక్షత్రం, అంతర్దశా నక్షత్రం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని విద్య, వివాహం, ఉద్యోగ విషయాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. గృహయోగం గురించి కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మీ దగ్గరలో ఉన్న గురువు గారినన్నా సంప్రదించి శాంతి విధానంలో శాంతి ప్రక్రియ జరిపించుకుంటే ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని గమనించండి. గమనించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటానికి బంగారు బాట వేసుకోవడానికి వారి సూచనలు సలహాలు పాటించవలసిందిగా మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. నా వివరాలు కావాలంటే కనుక నా వివరాలకి మీ వివరాలతో పూర్తి విషయాలు పెడితే దాన్ని బట్టి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.